పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. ప్రేమించుకున్నాను రా సినిమా అంటే ఇప్పటికేసినా కానీ అందరం కూడా చూస్తూ ఉంటాం. చాలా అంటే దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్ ఆ సినిమాలో బాగా గుర్తుండిపోయే ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏదన్నా షూట్ తర్వాత కానీ షూట్లో కానీ వెంకటేష్ బాబుతో కానీ బాగుంటుంది. ఆయనతో ఏ హీరోతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యేది ఎవరయ్యా అంటే బాలకృష్ణ గారండి, మోహన్ బాబు గారు. అస్సలు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇట్లాంటిది ఏమి ఉండదు. ఎలా ఉంటుందంటే నేను ఆయన రాజాబాబు అనుకుంటాను అలా ఇతనితో చేస్తున్న మనోజ్తో అది లొకేషన్కి వచ్చి చూసి నాతో ప్రత్యేకం ఇట్లా వెళ్ళాలి. ఆయన యమదొంగ చేస్తున్నారు అప్పుడు, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి షూటింగ్. వెళ్ళిపోయారు, ఏదో పలకరించారు, అంత అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు మేనేజర్కి. చేసి సారీ అయ్యా చెప్పకుండా వచ్చేసాను అని చెప్పని. పర్వాలేదులేండి, ఈ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఎన్నాళ్ళు చేయాలి నేను అన్నా. ఎప్పుడు చేయను. అదేంటయ్యా నీ చేత అది చేయించాను ఇది చేయించాను అన్నా. నేనన్నా ఈ పూట క్యారెక్టర్లు ఏంటండి అంటే హీరోయిన్ ఉంది కదా అని. ఆవిడకి నా మూలానే ఉన్న మేలు జరుగుద్దేమోనండి, నా ఆవిడ వల్ల నాకేం మేలు. కొత్తగా చేసింది ఆ అమ్మాయి, కాదు తాప్సీ కాదు, ఆ అమ్మాయి పేరు ఏదో. ఆ తర్వాత హీరో ఉన్నాడు, హీరో అన్నారు ఒప్పుకున్నా, అతని మూలంగా నాకు కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది అని చెప్పాను. నవ్వారు. తర్వాత మేనేజర్ అడుగుతున్నాడు, అదేంటి సార్ అట్ట మాట్లాడు. ఏమవుతాయా ఏమన్నాను తప్పేమన్నా. అదే ఆయన అంటే అంత భయం. అవును, చాలామందికి భయం. చాలామందికి ఇదే కాదు, యమజాత కూడా చేస్తున్నా జడ్జి క్యారెక్టర్ ఆయన మేకప్ అది తీసేశారు. సాయంత్రం అయిపోయింది, సన్నగా వాన కూడా పడుతుంది. వాన పడుతుంటే జడ్జి క్యారెక్టర్ కూర్చోబెట్టడానికి లైటింగ్ చూస్తున్నారు, క్లోజ్ తీయటానికి. లైటింగ్ చూస్తుంటే అంతలోకి ఆయన తిట్టుకుంటూ వచ్చేసారు. తెలుసు కదా, నోటి తెస్తే బూతులే మాట్లాడతాడు ఆయన. ఎవరు? మోహన్ బాబు గారు. ఓకే, ఆపేంటి షూటింగ్, ఆపండి అయ్యా నేను చెప్తున్నాను, డూమ్ అని చెప్పాను. పక్కనే శ్రీహరి ఉన్నాడు. అందరికీ భయం, వణికిపోతున్నారు. ఏంటి సంగతి ఏంటి సంగతి ఏంటి సంగతి అని. అంటే ఆపేండా, నన్ను ఏమయ్యా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నాను. నాకేం అర్థం కాల. ఆయన సంగతి తెలుసు, టాంట్రమ్స్. ఈయన మొట్టమొదటి సినిమా అడవిలో అన్నకే నాకు పోయారు, నేను దొరకల. ఏంటయ్యా అని. ఏంటి నా గురించి నేను అనుకోవటం ఏంటా అని చెప్పానంటే, అవును నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని రెండోసారి అన్నారు. అప్పటికీ మాట్లాడలే నేను. అప్పుడు శ్రీహరి అన్నాడు, తను తాను ఎస్వీఆర్ అనుకుంటాడన్నా అన్నాడు. నాకు అర్థమైంది. సార్ ఆయన దృష్టి దోషానికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్ అన్న. అస్సలు సెట్స్లో మొత్తం ఒక్కళ్ళు కూడా విపరీతమైన నవ్వులు. ఆయన కూడా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా పక్కన ఉన్న లైట్ బాయ్ అంటున్నాడు, ఏంటి సార్ అట్టా చెప్పాను. ఏమైందా అన్న. నాకు తడిసిపోయింది సార్ అన్నాడు. ఇందుకు అసలు మ్యాటర్ ఏంటి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే నేను ఎస్వి రంగారావు లెవెల్లో అనుకుంటున్నాను అని శ్రీహరి ఎక్కించి తీసుకొచ్చాడు. ఆ శ్రీహరి ఆ మాట అనగానే నాకు అర్థమైంది ఎక్కించాడని. దాంతో అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ చేస్తుంటారు ఆయన. అసలు మామూలుగా జోకులేరండి. ఓకే, మామూలుగా లేరు. అమ్మో చాలా చాలా స్టార్ట్ అనగానే, లేకపోతే మాత్రం అట్టాగే తిడతారు. అది కూడా అంతే. శ్రీహరి గారితో ఎలా ఉండేది? శ్రీహరితో చాలా సినిమాలు చేశాను. బాబాయ్ 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 అంటాడండి, నేను అబ్బాయి అంటాను. బాబాయ్ బాబాయ్ అనే వాళ్ళు మనకంటే ముందు పోతే మనకి ఎంత బాధ ఉంటుందో. అవును, చాలా చాలా. గృహప్రవేశానికి పిలిచాడు, గృహప్రవేశానికి వెళ్ళాం. నిజంగా మంచి ఆర్టిస్ట్ అండి శ్రీహరి. అతనితో బ్యాడ్ దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు. కానీ అది కొంత అతను కూడా నాలాగానే నేను తొందరగా జాగ్రత్తలు తీసుకున్నట్టే అతను కూడా ఏదో ప్రాబ్లం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. షూటింగ్ చేస్తూనే పోయాడు. అది ఒక మంచి సినిమాలు చేసాం, చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇప్పుడు అడ్వైజ్ ఇచ్చారు హెల్త్ పరంగా కొంచెం బాగాలేనప్పుడు కొంచెం చూసుకోబ్బాయి అని? నేను కలవలేదండి తర్వాత. అసలు అదే నేను చెప్తున్నాను కదా, నలుగురితో కలవను, ప్రత్యేకం వెళ్ళను, ఇట్లా బాగా అతనికి ఒంట్లో బాగాలేదు అనే పద్ధతే తెలుస్తుంది తప్ప ఏ రకంగా ఉంది మనం వెళ్ళి చెప్పాలి అనేది చెప్తున్నానే. కొంతమంది అయితే కంపల్సరీగా వెళ్తారండి, వెళ్ళాలి కూడాను రూల్ ప్రకారం.
నేనైతే ఆ డిస్టెన్స్లోనే ఉండేవాడిని, పెద్దగా ఇబ్బంది లేదు. అందువల్ల ఇప్పుడు నన్ను ఎవరైనా మీరు అడిగారు చూసారా, పలకరించారా అని, నన్ను పలకరించకపోయినా నేను డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు కూడా అంతే మెయింటైన్ చేస్తారు కదండి.